ఎర్ర జెండా పోరాటాలు జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబు నమస్తే. భారతదేశంలో స్వాతంత్ర మా జన్మక్కని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించింది. నేటికి అది 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలలో భారత కమ్యూనిస్టు పార్టీ అడుగు పెడుతున్నది. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి రాజ్యాంగ చట్టం అనుగుణంగా ఈ దేశంలో కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ పరిధిలో హక్కులు కావాలని ఈ పరిపాలకులపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి అనేక లక్షలాది మంది కమ్యూనిస్టు యోధులను త్యాగాలు చేసి ఈ భూమి కోసం భుక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇది 100 సంవత్సరాల వసంతాలు నిండుతున్న సందర్భంగా ఈ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా ఈ దేశంలో 530 పైగా ఉన్నటువంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి అనేక పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈనాడు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఈనాడు ప్రతి వాళ్ళం నిలబడి నిగ్గదీసి మా హక్కులు ఇవ్వని చెప్పగలిగేటువంటి స్థితి వచ్చిందంటే ఎర్ర జెండా నీడ కింద కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలతో ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా దురదృష్టవశాత్తు భారతదేశంలో చీలికలు పేలికలు కావడం ద్వారా ఈ దేశంలో పేదవాళ్ళకు కార్మికులకు కర్షకులకు అన్ని వర్గాల దోపిడీ గురవుతున్న వర్గానికి న్యాయం చేయడం కోసం నిరంతరం నేటి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. ఆ వెలుగులోనే 100 సంవత్సరాలు ఈ దేశంలో ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు నిండలేదు. అనేక కాంగ్రెస్ ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ కూడా అది ఇందిరా కాంగ్రెస్ అయిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా మాత్రమే ఈ దేశంలో 100 సంవత్సరాలు నిండింది. దానికి అత్యంత ఒక పక్క రైటిస్టు ఒక పక్క లెఫ్టిస్టు మతోన్మాదంతో హిందూ ఇదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అది కూడా 1925లోనే పుట్టింది. ఏదైనా భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలు ఫలితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో త్యాగాలు జరిగినాయి. దాని వెళ్తూనే సంవత్సరం పాటు 2025 డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున సంవత్సరం పాటు కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రను మననం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలోనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి పక్షాన కవాతును చేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర సభ్యులు అది పొనగంటి కేదార్ గారు, జిల్లా పార్టీ నాయకులు సురేంద్ర గారు, సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బుచ్చన్న గారు, యువజన విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.